మీడియా మిత్రులకి నా నమస్కారం. నేను రాధా రమేష్, కాంగ్రెస్ తరపున చంద్రాన్పల్లిలో పోటీ చేస్తున్నాను. నా గుర్తు ఉంగరం గుర్తు. సర్పంచ్ అభ్యర్థిని. గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు. అందరూ మాకు సహకారం చేస్తారని కోరుకుంటున్నాను. గత 10 సంవత్సరాలుగా చంద్రాన్పల్లిలో ఎలాంటి అభివృద్ధికి ప్రజలు నోచుకోలేరు. ఇప్పుడు నేను అభివృద్ధి చేయడానికి బరిలోకి దిగాలనుకుంటున్నాను. నా మేనిఫెస్టో వచ్చేసి ప్రజలందరూ మెయిన్గా ఊర్లో వాటర్ ప్రాబ్లం అనేది చాలా ఉంది. ఆ వాటర్ ప్రాబ్లమ్ని పరిష్కరించాలనుకుంటున్నాను. రోడ్ డెవలప్మెంట్ కానీ, డ్రైనేజీ ప్రాబ్లంలు కానీ ఏ ఉన్నా నేను చూసుకోగలను. మీ సహకారం నాకు ఉండాలి, ప్రజల సహకారం. కమ్యూనిటీ హాల్స్, మనకు ఊర్లో కమ్యూనిటీ హాల్స్ అనేది ఎక్కడా లేదు. ఎలాంటి మీటింగ్స్ పెట్టుకోవాలనుకున్నా ప్రజలకి చాలా ఇబ్బంది అవుతుంది. ఆ హాల్స్ పరంగా కానీ ఎలాంటి మీటింగ్స్ పరంగా జనాలకు ఇబ్బంది అవుతుంది. దాన్ని కూడా నేను పరిష్కరించాలనుకుంటున్నాను. స్కూల్స్, ఎడ్యుకేషన్స్, పిల్లలకి మనకి గురుకులు, నవోదయ ఇలాంటి చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ మన పిల్లలకి తెలీదు ఎడ్యుకేషన్, ఏ ఎగ్జామ్స్ రాస్తే ఏం చేయాలి. పిల్లలకు కూడా స్కాలర్షిప్స్ వస్తాయి, మనకి యూత్కి కూడా స్కాలర్షిప్స్ వస్తాయి. గవర్నమెంట్ జాబ్స్ ఏం పడుతున్నాయి కూడా మన ఊళ్ళో తెలియట్లేదు. యువత ముందుకు రావట్లేదు. వాళ్ళని కూడా నేను చూసుకోవాలనుకుంటున్నాను. వాళ్ళందరికీ నేను ఒక క్యాంప్స్ లాగా అరేంజ్ చేయాలనుకుంటున్నాను. మెడికల్ పరంగా పిల్లలకైనా ఈ రోజుల్లో మెడికల్ కంపల్సరీ. 6 నెలలకు ఒకసారి క్యాంప్ పెట్టి మన ఊరు వాళ్ళందరికీ ఈ క్యాంప్స్ నిర్వహించి ప్రతి ఒక్కరూ వెళ్ళి చెకప్ చేసుకునేలా నేను బాధ్యత తీసుకోగలను. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఇప్పటికీ నేను ఊళ్ళోకి వెళ్తే చాలా మందికి పెన్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ పెన్షన్ ఇష్యూస్ కూడా నేను చూసుకుంటానని మన ప్రజలందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. రోడ్డు పరంగా చూసుకుంటే చంద్రన్పల్లి నుండి రెడ్డిపురం వెళ్ళి ఎమ్మెల్యే గారి సహకారంతో మన చంద్రన్పల్లి నుండి రెడ్డిపురం రోడ్డు కానీ, చంద్రన్పల్లి నుంచి విటాయపురం రోడ్డు కానీ, ఏవైతే బ్రిడ్జ్ సమస్య ఉందో మనకు విటాయపల్లి దగ్గర, అవన్నీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని మనం అందరం మాట్లాడి వాటిని పరిష్కరించి అభివృద్ధి చేస్తానని మీ అందరికీ నమస్కారం చేసి నేను చెప్తున్నాను. కానీ డ్రైనేజ్ ప్రాబ్లం ఏ ఉన్నా కూడా నేను చూసుకుంటాను. చేసి నన్ను గెలిపించండి. నేను ఒక MBA క్యాండిడేట్ని, జాబర్ని కూడా. మీరందరూ నా అభివృద్ధి చూస్తారని మీ అందరికి నమస్కారం. కెమెరాలు కూడా మన ఊరికి నేను పెట్టిస్తాను. దేవుడిని డెవలప్ చేస్తాను దేవుడి పరంగా. నమస్తే మీ మీడియా అభ్యర్థులకు. నా పేరు రమేష్ రెడ్డి. నేను ఊరి అభివృద్ధి చెందనికనే వచ్చిన, చేయనికనే వచ్చిన. ఏదున్నా నేను కాంగ్రెస్ అభ్యర్థిగా నేను నిలబడి ఉన్నా. నేను ఏదైనా అభివృద్ధి చేయనికి వచ్చిన, సీసీ కెమెరాలు కానీ, ఊర్లో రోడ్లు కానీ, పింఛన్లు కానీ, ఇండ్లు కానీ ఏదున్నా ఎమ్మెల్యే గారికి తీసుకెళ్ళి కంపల్సరీ నేను మంచి పనులు చేయనికనే వచ్చిన. ఇప్పటికీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు చంద్రాంపల్లి అభివృద్ధి చెందలేదు. కాబట్టి రెడ్డిపురం నుంచి మన చంద్రాంపల్లి నుంచి రెడ్డిపురం వరకు అది రోడ్ అనేది నేను కంప్లీట్ మా ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్ళి అది మాట్లాడి చేయగలుగుతా. ఇంకోటి మన చంద్రాంపల్లి నుంచి ఇట్టాపల్లి మధ్యలో బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జి ఇప్పటివరకు వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వర్షం వచ్చినప్పుడల్లా కాలువ వాటర్ పోవడం వల్ల వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉంది. రైతులు కానీ, ఇట్టాపల్లి గ్రామ ప్రజలు కానీ ఎవరికున్నా వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది. అది నా సొంతంగా పెట్టి నేను చేయని నా కోరిక. జై కాంగ్రెస్. చంద్రాంపల్లి గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం. కాంగ్రెస్ బలపరిచిన రాధా రమేష్ గారికి ఉంగరం గుర్తుకు ఓటేసి మనం ప్రతి ఒక్కరం ఊరు అభివృద్ధి కోసం అన్నాన్ని సర్పంచ్ చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఊర్లో ఉన్న సమస్యలు కానీ, ఊర్లో ఉన్న ఇబ్బందులు కానీ రమేష్ అన్న ముందుండి పనులని పూర్తి చేశాడని మా అందరి నమ్మకం ఉంది. మేమందరం రమేష్ అన్న వెంటనే నడుస్తున్నాం. ఇంకోటి ఊర్లో సిసి రోడ్లు కానీ, సీసీ కెమెరాలు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ అన్నీ ప్రతి ఒక్కటి ఎమ్మెల్యే కసిరెడ్డి దృష్టికి తీసుకుపోయి పనులని చేపిస్తారని మాకు ఒక నమ్మకం ఉంది. అన్నంబడి అందరం ఏకమై వస్తున్నాం. మేము ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాం. నా పేరు ఎల్లుల శేఖర్, నాన్న పేరు యాదయ్య. నేను 3వ వార్డు అభ్యర్థిగా నిలబడినాను. రాధా రమేష్ గారు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాడు. చంద్రాన్పల్లిలో ఉన్న యువత కానీ అందరూ పెద్ద మనుషులు అందరూ ఆయనతో పాటు నడిచి ఆయనతో సహకారంతో మన ఊరి అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను. వచ్చేసి ఆయన మన విటాయపల్లి రోడ్ దగ్గర బ్రిడ్జ్ కట్టిస్తా అన్నాడు. వర్షం వచ్చినప్పుడల్లా అవతల గీతలు రాకపోతే పోకలు బంద్ అవుతున్నాయి. అదొకటి మెయిన్ ప్రాబ్లంగా అదొకటి కట్టిస్తున్నాడు. ఊర్లో సీసీ రోడ్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది. కొన్ని మెయిన్ ఏరియాలకే సీసీ రోడ్ అనేది ఉంది, గల్లీలలో లేదు. ప్రతి ఒక్క గల్లీకి ఎమ్మెల్యే గారి ద్వారా సీసీ రోడ్లు వేపిస్తానని ఒప్పుకున్నాడు. అందరి
సహకారంతో అది కూడా పూర్తి చేసుకుందాం. ఇంకోటి డ్రైనేజ్ వ్యవస్థ మన ఊర్లో ఇంత పెద్ద ఊర్లో ఒకటే ఉంది, కానీ ప్రతి గల్లీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది కావాలి. ప్రతి ఒక్క అందరం వాడుకుంటున్న నీళ్ళు మొత్తం బాజార్ల వెంబడే పోతున్నాయి. కాబట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంపల్సరీ కావాలి. అది కూడా మనం పూర్తి చేస్తామని అన్న హామీ ఇచ్చిండు, ఎమ్మెల్యే గారి ద్వారా ఒప్పించిండు. కాబట్టి మన ఇప్పుడు పనులన్నీ కావాలంటే మనం ఖచ్చితంగా రమేష్ అన్నని గెలిపించుకోవాలి, మనం ఆయనతో పని చేపించుకోవాలి. అందరికీ ధన్యవాదాలు. ఉంగరం గుర్తుకే చంద్రంపల్లి గ్రామంలో రమేష్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ తరఫున మనం సర్పంచ్గా నిలబెట్టుకున్నాం. కాబట్టి ఆ రమేష్ రెడ్డి చిన్నతనం వల్ల కూడా మన ఊరికి సేవ చేయడానికి ముందుకు వస్తుండు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. కాబట్టి రమేష్ రెడ్డికి ఉంగరం గుర్తుకు ఓటేసి మనం అందరం గెలిపించుకొని మన గ్రామ అభివృద్ధులన్నీ మనం వెమ్మడి ఉండి ఆయనకు చెప్పి చెప్పి కూడా మనం ముందుండి చేయించుకోవాలి. ఊళ్ళో పిల్లల స్కూల్ కూడా అంత బాగలేదు కాబట్టి వేరే ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తున్నారు కాబట్టి వేలు పెట్టి చదివిస్తారు. కాబట్టి ఊళ్ళో స్కూల్ కూడా మన నారాయణ రెడ్డి ఎమ్మెల్యే దగ్గరికి ఆ దృష్టికి తీసుకెళ్ళి ఆ స్కూల్ కూడా మంచిగా చేసి మన ఊరు నుంచి బయటకు పోయే పిల్లలందరినీ కూడా ఊర్లోనే చదివిపించి వీళ్ళ నిరుపేదల వాళ్ళకు కూడా ఫీజులు తగ్గించి అక్కడ మంచిగా స్కూల్లో చెప్పించి ఆ స్కూల్ కూడా దృష్టికి తీసుకొచ్చి రమేష్ రెడ్డి గారు దాంతో సహకరించి అక్కడ స్కూల్ కూడా కొంచెం శ్రద్ధ పెట్టి కట్టించవలసిందిగా కోరుతున్నాను. ఈ రమేష్ రెడ్డిని మాత్రం అందరూ ఖచ్చితంగా గెలిపించుకొని మన ఊరు బాగుపడాలంటే రమేష్ రెడ్డి ముందుకు రావాలి. ఇంతకు ముందు ఉన్న వాళ్ళైతే ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు రమేష్ రెడ్డి చేయడానికి ముందు ఉంది కాబట్టి ఆయన ఖచ్చితంగా గెలిపించుకొని అందరం కూడా మనము ముందుకు తీసుకెళ్ళాలి. మీడియా మిత్రులకు నమస్కారం. ఈ చంద్రాయనపల్లి గ్రామం, నా పేరు నర్సిరెడ్డి, రమేష్ రెడ్డి సర్పంచ్గా నిలబెట్టడం చాలా సంతోషం. గ్రామ ప్రజలకు చెప్పేది చాలా సంతోషం. ఎందుకంటే యువత ముందుకు వచ్చింది కాబట్టి చాలా మనం ఆయనను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకున్నది. అందుకని ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను. ఇంకోటి ఈయన తీసుకున్నది ఇంతకుముందు చెప్పిన అన్నీ కూడా సమస్యలు చెప్పిండు. మళ్ళీ చెప్పడానికి టైం లేదు కాబట్టి సమస్యలు ఆల్రెడీ చెప్పిండు. ఆ సమస్యలన్నీ కంప్లీట్ చేయడానికి మేము కూడా ఉండి అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని కోరుకుంటున్నాం. ఉంగరం గుర్తుకు ఓటు వేసి మీరు గెలిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.